హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వనజ. దిస్ ఈజ్ రాకింగ్ రేయాన్స్. ఆల్రెడీ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో చూస్తుంటే. ఇది రేయాన్స్ స్కూల్లో దాండియా ప్రోగ్రామ్ అన్నట్టు. అంటే మనకు హాలిడేస్ ఇచ్చే కంటే ముందే స్కూళ్ళలోనైతే ప్రోగ్రామ్స్ అయితే పెడతారు కదండి. ఈరోజు మాకు దసరా ప్రోగ్రామ్ అయితే దాండియాని అయితే ఆడించారన్నట్టు. అందుకే ఈరోజు మార్నింగే ఇక రేయాన్స్ని అయితే స్కూల్కి పంపించేసి మాకు టైం చెప్పారు కాబట్టి ఆ టైంకి ఇలా స్కూల్కి అయితే వెళ్ళి దాండియాని అయితే ఆడాము. చాలా చాలా బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది. ఎందుకంటే మనం చిన్నప్పుడు ఆడడము, స్కూళ్ళల్లో ఆడడము, మళ్ళీ మన కాలనీల్లో ఆడడము అలాంటివి జరుగుతాయి కానీ మన పిల్లల స్కూల్లో పేరెంట్స్ ఆడడం అంటే ఒక గ్రేట్ ఫీలింగ్ కూడా అనిపించింది నాకు. యాక్చువల్గా మామూలుగా స్కూల్లో ఒక్కొక్క ఫస్ట్ పేరెంట్ మీటింగ్ అని ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ అయితే స్టార్టింగ్లో ఉంటాయి కదా, అసలు దేనికి అటెండ్ కాలేదన్నట్టు. అంటే ఏదో ఒకటి హెల్త్ బాగాలేకపోవడమో, వర్షం పడడమో ఇలాంటి రీజన్స్ తోటి అయితే నేను పేరెంట్స్ మీటింగ్ అన్నా, ఫస్ట్ పేరెంట్ మీటింగ్ అన్నా, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి కదండి, వాటికైతే అటెండ్ కాలే. కనీసం దీనికైనా అటెండ్ కావాలా అసలు? ఎందుకంటే పిల్లలు మదర్స్ అయితే మన కమ్యూనికేషన్ అయితే ఉంచుకోవాలి కదా అన్నట్టు అనిపించింది. మనకు కూడా తెలుస్తుంది కదా బయటకు వెళ్తేనే అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. అందుకే ఈరోజైతే రెడీ అయ్యి అయితే నేను వెళ్ళాను. అంటే ఎవరెట్లా వస్తారో కూడా నాకు తెలియదు. ఇక మామూలుగా మనం దాండియా అంటేనే ఇక మనం రెడీ అయ్యి ఒక మేకప్ అయితే ఉంటుంది కాబట్టి అలా రెడీ అయితే వెళ్ళాను. దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే మంచి మ్యూజిక్ ఇచ్చి పెట్టాలి అని అన్నట్టు అనిపించింది. అన్ని కానీ కాపీ రైటింగ్ కాబట్టి ఇలా వాయిస్ అయితే నా ఫీలింగ్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలని అయితే నేను ఇలా వాయిస్ అయితే రికార్డ్ చేస్తున్నాను అన్నట్టు. మాకంటే ముందే పిల్లలతోటి ఆడుకోవడము, వాళ్ళతో ఇలా దాండియా చేయించడము ప్రోగ్రామ్ అంతా ముందే అయిపోయింది. తర్వాత మాదైతే స్టార్ట్ చేశారు. నిజం చెప్పాలి అని అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్కి నేను అటెండ్ అవ్వడము చాలా తక్కువ. మామూలుగా నాకు తెలిసి ఇదే ఫస్ట్ ఏమో అని అనుకుంటాను. ఇక నుంచి ఇప్పుడే స్టార్ట్ అయినాయి కూడా అని అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లల స్కూల్కి ప్రతి ఒక్కరు మనం అటెండ్ కావాల్సింది కదా. తర్వాత ఇక్కడైతే చాలా అంటే మామూలుగా దాండియా సాంగ్స్ మీద ఎగరడము, ఇక అన్ని బతుకమ్మ సాంగ్స్ మీద ఎగిరి ఎగిరి లాస్ట్ మూవీ సాంగ్స్ అయితే, డీజే సాంగ్స్ అయితే కంపల్సరీ వస్తాయి కదా. అందుకే నేను ఎక్కువ వీడియో పెట్టకుండా చిన్నగా ఇక్కడ దాండియా ఆడిందే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక్కోసారి బిజీ షెడ్యూల్ అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే రోజే మనకు బతుకమ్మ పండుగ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కవర్ చేయడం, అక్కడ కవర్ చేయడము. ఇక్కడ చూడండి, అసలు మేము ఆడేటప్పుడు పిల్లలు మాత్రం బయటకు వచ్చుకుంటూ మధ్యలో నిలబడుకుంటూ వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. కానీ ఒకసారి నాకు కూడా అలా అనిపించింది అన్నట్టు. అంటే స్కూళ్ళల్లో మదర్స్ వెళ్తుంటే పిల్లల ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడాలి అని అనుకున్నాను. రేయాన్స్ని చూస్తే నో ఫీలింగ్ అన్నట్టు. ఇక్కడ ఎట్లుంటాడో అక్కడనే అట్లుంటాడు. అసలు నాకైతే ఒక్కోసారి అర్థం కాదు. కానీ మనల్ని చూడంగానే ఒకటేసారి వాళ్ళకి ఏదో ధైర్యం వచ్చినట్టుగా అనిపిస్తుంది. మంచి దగ్గరికి మాత్రం వస్తారు, కానీ ఇక వాళ్ళు టీచర్స్ కూడా భయపడతారు కాబట్టి అలా సైలెంట్గా ఉండిపోతారేమో అనిపిస్తుంది. ఒకటేసారి మనం చిన్నప్పటి ఫీలింగ్ అయితే నాకు గుర్తొచ్చింది. మమ్మీ వాళ్ళు అలా ఫీజు కట్టనీకి స్కూల్కి వచ్చినప్పుడు మనం ఎంత సైలెంట్గా ఉంటాం కదా, ఏదో బుద్ధిమంతుల్లాగా ఉంటాం. ఎందుకంటే అక్కడ అమ్మతోటి మనకు మాట్లాడాలి అనిపించినా కానీ టీచర్స్ ఉంటారు కాబట్టి కొంచెం అక్కడ మనం మెయింటైన్ చేస్తామేమో అన్నట్టుగా అనిపిస్తుంది. సేమ్ ఫీలింగ్ రేయాన్స్లో కూడా అదే కనబడ్డది. ఇక్కడ చూశారు కదండి, ఒక బతుకమ్మ అలా పెట్టారన్నట్టు స్కూల్లో. మొత్తం అలా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. తర్వాత ఇలా చిన్న చిన్నగా ఆడేటప్పుడు రేయాన్స్ని కూడా కొంచెం యాక్టివ్ చేసి అలా తీసుకొచ్చాను. కానీ నిజంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ అప్పుడు పిల్లల్ని అందరూ ఎలా మేనేజ్ చేస్తారా అని అనిపించింది. అక్కడ చూస్తుంటే ఒక్కొక్కరు ఏడవడము, చికాకు చేయడము అలాంటివి చూస్తుంటే, అంతెందుకు మన ఇంట్లో ఏదైనా ప్రోగ్రామ్ చేసుకున్నా కానీ ఒక్క బాబుతోటి, ఇద్దరు బాబులతోటి మనము వాళ్ళని మేనేజ్ చేయలేకపోతాము. అలాంటిది స్కూల్లో వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారా అన్నట్టుగా అలా కూడా అనిపించింది. అని చాలా గ్రేట్ కదా, పిల్లలందరూ వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ప్రతి ప్రోగ్రామ్ వాళ్ళు కండక్ట్ చేసుకోవడము.
నిజంగా టీచర్స్ రియల్లీ గ్రేట్ అనిపించింది. ఇక్కడనైతే చిన్న చిన్న పిక్స్ అయితే ఫోటో అయితే మేము దిగినవి అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. స్కూల్లో ఫ్యామిలీ మదర్స్, టోటల్ మదర్స్ వాళ్ళందరము దాండియా ఆడేటప్పుడు ఇలా ఫొటోస్ దిగడము, రేయన్స్ తోటి కలిసి దిగడము, ఇవన్నీ నాకు స్వీట్ మెమోరీస్ నా లైఫ్లో. అవన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా చాలా హ్యాపీగా, చాలా ఎంజాయ్గా, చాలా బాగా గడిపాను ఈరోజైతే. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.